అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నమ్మక ద్రోహానికి పడిన శిక్ష. నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. 70 ఏళ్ల జయలక్ష్మి గారు రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న బెంచి మీద కూర్చొని తన మనసులోని బాధని వేదనని తలుచుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు గుర్తు చేసుకోసాగారు. జయలక్ష్మి గారు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్ స్థాయి వరకు ఎదిగి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. భర్త జానకిరామ్ గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరి ఒక్కగానొక్క కొడుకు అనిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో భార్య రమ్య 10 ఏళ్ల కొడుకు వరుణ్తో కలిసి ఉంటాడు. జయలక్ష్మి గారు జానకిరామ్ గారు వారి సొంతూరైన పొన్నూరులో సొంతింట్లో ఉండేవారు. అనిల్కి తల్లిదండ్రులంటే ప్రాణం. జయలక్ష్మి గారి భర్త జానకిరామ్ గారు సంవత్సరం క్రితమే మరణించారు. తండ్రి మరణ వార్త వినగానే అనిల్ కుటుంబంతో సహా వచ్చాడు. తండ్రి కర్మకాండలు తర్వాత కార్యక్రమాలు జరిపించాక తల్లిని ఊర్లో ఒంటరిగా వదలలేక తమతో పాటు హైదరాబాద్కు తీసుకెళ్లిన రోజే రమ్యతో, మా అమ్మ నాన్నగారు నాకు దైవంతో సమానం. మా నాన్నగారు ఇప్పుడు మన మధ్యలో లేరు. మా అమ్మగారు తనని విడిచి వెళ్ళిపోయిన నాన్నగారి జ్ఞాపకాలతో చాలా బాధలో ఉన్నారు. ఆవిడ్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి తల్లి బాధ్యతను రమ్యకు అప్పచెప్పాడు. కానీ రమ్యకు అత్తామామల పొడ అస్సలు గిట్టదు. జానకిరామ్ గారు బ్రతుకున్న రోజుల్లో కూడా పండగలకి సెలవులకి ఎప్పుడైనా భర్తతో కలిసి పొన్నూరు వెళితే ఏదో ముళ్ళ మీద ఉన్నట్టుగా 4 రోజులు కష్టంగా భరించి తిరిగొచ్చేది. కానీ ఇప్పుడు అత్తగారిని తమతో పాటు ఉంచుకోవాలి అన్న విషయానికి రమ్యకి ఒళ్ళంతా కంపరంగా ఉంది. జయలక్ష్మి గారికి ఎప్పుడైతే కొడుకింట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. జయలక్ష్మి గారు అలా బెంచ్ మీద కూర్చొని ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. జయలక్ష్మి గారికి మనవడు వరుణ్ అంటే ప్రాణం. వరుణ్కి అంతే. నానమ్మ అంటే పంచ ప్రాణాలు. రోజు స్కూల్ నుంచి రాగానే నానమ్మ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు వరుణ్. నానమ్మతో బోలెడన్ని కబుర్లు చెప్పేవాడు. ఒక వారం రోజులు మౌనంగా గమనించిన రమ్య తర్వాత రోజు వరుణ్ తన నానమ్మ గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ఉన్న సమయంలో గబగబా అత్తగారి గది తలుపు దగ్గర నిలబడి, వరుణ్ స్కూల్ నుంచి రాగానే రోజు ఏంటిది, హోంవర్క్ చేయకుండా చదువుని అటకెక్కించేసి మీ నాన్నమ్మతో ముచ్చట్లు మొదలు పెట్టావా? ఇంకోసారి నేను నిన్ను గదిలో చూశాను అంటే బావుండదు. ఇంకోసారి చెప్పను అని అరవగానే ఆ అరుపులకు బెదిరిపోయి వరుణ్ గబగబా హాల్లోకి వెళ్ళిపోయాడు. బ్యాగ్ ఓపెన్ చేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు. రమ్య అత్తగారి వంక సీరియస్గా చూస్తూ, ఒక ముద్ద తిన్నామా, ఒక మూలన పడుకున్నామా అన్నట్టు ఉండండి. అంతేకాని పిల్లాన్ని చెడగొట్టకండి, వాడి చదువు పాడు చేయకండి అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది. అప్పట్నుంచి వరుణ్ణి జయలక్ష్మి గారి దగ్గరికి రానిచ్చేదే కాదు రమ్య. భర్త దూరమైన బాధ నుంచి వరుణ్ చెప్పే కబుర్లతో తన ఆటపాటలతో మెల్లగా బయటకొస్తున్న జయలక్ష్మి గారు ఇంకా నిరాశకు లోనయ్యారు. అలాగే కోడలి ఈసడింపులు చీత్కారాల మధ్యలో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ రోజు రాత్రి కోడలు పొద్దున మిగిలిపోయిన అన్నంలో ఎప్పుడో వారం రోజుల నాడు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర వేసి ఆవిడకిచ్చింది. ఇంటి పనులన్నీ చేసి ఎంతో ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు ఆ పాడైపోయిన ఆహారాన్ని అలాగే తినేశారు. ఆ తర్వాత రోజు ఆవిడికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. వెంటనే జయలక్ష్మి గారు కోడల దగ్గరకొచ్చి, అమ్మా రమ్య, అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? నాకు పొద్దున్నుంచి వాంతులు అవుతున్నాయి, నీరసంగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో, కొంచెం పిలుస్తావా? ఆఫీస్కి వెళ్లే దారిలో నన్ను చూపించి మళ్ళీ దించి వెళ్ళిపోతాడు అని అడిగారు. మీ అబ్బాయి ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు అత్తయ్య గారు. అయినా ఈ వయసులో మీరు కొంచెం తక్కువ తినాలి అత్తయ్య గారు. మీరు ఎక్కువ ఆహారం తినడం వల్ల అది అరగక మీకు వాంతులు అవుతున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది. ఈ మాత్రం దానికే హాస్పిటల్కి ఎందుకు? ఆఫీస్కి వెళ్ళిన మీ అబ్బాయిని డిస్టర్బ్ చేయమంటారా నన్ను? ఏమీ అవసరం లేదు, అనవసరంగా డబ్బులు దండగా అని చెప్పి ఇక అత్తగారిని పట్టించుకోకుండా టీవీలో లీనమైపోయింది రమ్య. చాలా కడుపు నొప్పి
వికారంగా ఉన్న జయలక్ష్మి గారు వాము ఉప్పు కలిపి తిని వేడి నీళ్లు తాగుదాం, కడుపు నొప్పి తగ్గుతుందేమో, లేదంటే కొంచెం జీలకర్రలో పంచదార వేసుకొని తిని నీళ్లు తాగుదాం, వికారం తగ్గుతుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్లారు. స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి వేడి చేసుకుంటూ ఉండగా పొరపాటున ఆవిడ చెయ్యి తగిలి డిన్నర్ సెట్లోని ఒక ప్లేట్ పగిలిపోయింది. ప్లేటు పగిలిన శబ్దం విని వంటగదిలోకి వచ్చిన రమ్య అత్తగారిని నానా మాటలు అంది. ఆ డిన్నర్ సెట్టు నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఎంత ఖరీదైందో మీకు తెలుసా? ఒక్క ప్లేట్ పోతే ఆ డిన్నర్ సెట్కున్న అందమే పోతుంది. అసలు ఆ ప్లేట్ ఎంత ఖరీదైందో మీకు తెలుసా? అసలు మిమ్మల్ని వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? ఎప్పుడు తిండి అవే మీకు, ఏమన్నా దొరుకుతుందేమో తినడానికి అని వెతుక్కోవడానికి వచ్చారు కదా అని గట్టిగా కసిరింది. జయలక్ష్మి గారి మొహం వాడిపోయింది. కోడలి మాటలకి ఇంకక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటి నుంచి వాంతులు విరోచనాలు అవ్వడం వల్ల ఆమెకు చాలా ఆకలిగా ఉంది. ఆ ఆకలికి తట్టుకోలేక నీరసంతో కళ్ళు తిరిగిపోతున్నాయి ఆమెకి. ఆవిడికి ఇంక వేరే మార్గం లేక వంటగదిలోకి వెళ్ళి కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకుని కొద్దిగా మజ్జిగ ఉప్పు వేసుకొని కలుపుకొని తాగారు. కొంచెం ఓపిక వచ్చినట్టు అయ్యింది. ఇంతలో కోడలు ఏం చేస్తున్నారు అత్తయ్య? మిమ్మల్ని వంటగదిలోకి రావద్దన్నాను కదా, ఏమైనా కావాలంటే నన్ను అడగండి. పొద్దున్నుంచి అనారోగ్యం వంక చెప్పి పనులన్నీ అలాగే వదిలేసి రూమ్లోనే కూర్చున్నారు. మొక్కలకు నీళ్లు ఎవరు పోస్తారు? ఆ బాత్రూంలు ఎవరు కడుగుతారు? గిన్నెలు ఎవరు కడుగుతారు? బాత్రూంలో నానబెట్టిన బట్టలన్నీ అలాగే ఉన్నాయి, అవన్నీ ఎవరు ఉతుకుతారు అని గట్టి గట్టిగా అరుస్తుంది. కోడలి అరుపులు భరించలేక జయలక్ష్మి గారు మెల్లగా బయటకు వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేశారు. సాయంత్రం అనిల్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి జయలక్ష్మి గారు నీరసంగా తన పడక కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చునున్నారు. రోజు ఆఫీస్ నుంచి రాగానే తల్లి గదిలోకి వెళ్ళి మాట్లాడి రావడం అనిల్కి అలవాటు. రోజులాగానే తల్లి దగ్గరకు వెళ్ళాడు. తల్లి మొహం వాడిపోయి ఉండడం చూసి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకలా ఉన్నావు, నువ్వు ఇవాళ చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. ఉదయం నుంచి వాంతులవుతున్నాయి బాబు, చాలా నీరసంగా ఉంది అని చెప్పారు జయలక్ష్మి గారు. అయ్యో అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? నాకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా, నేనొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లేవాణ్ణి. నువ్వు ఎందుకలా అనారోగ్యంగా ఉన్నా సరే నాకు చెప్పకుండా ఊరుకున్నావు? రమ్యకు చెప్పుండాల్సింది, ఫోన్ చేసి నన్ను పిలిపించేది కదా అన్నాడు అనిల్. రమ్య అన్న మాటలన్నీ కొడుకుతో చెప్పలేక మౌనంగా ఉండిపోయారు జయలక్ష్మి గారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం జయలక్ష్మి గారి బట్టలన్నీ ఉతికి ఆరబెడుతున్నారు. అప్పుడే వాకింగ్ ముగించుకొని వస్తున్న అనిల్ తల్లి బట్టలు ఉతకడం చూసి, అమ్మా నువ్వేంటి బట్టలు ఉతుకుతున్నావు, ఈ పనులన్నీ నువ్వు చేయడం ఏంటమ్మా అని అడిగాడు. నాకేమీ తోచట్లేదు నాన్న, అందుకే కోడలికి కాస్త సహాయం చేస్తున్నాను అన్నారు జయలక్ష్మి గారు. నీకేమీ తోచకపోతే వాకింగ్ చెయ్యమ్మా, ఏమైనా పుస్తకాలు చదువు, నీకేమైనా బుక్స్ కావాలంటే చెప్పు, నేను తెచ్చిస్తాను. అంతేకాని ఇలా ఇంట్లో పనులన్నీ నువ్వు చేయడం ఏమిటి? అయినా ఈ వయసులో నువ్వు బట్టలు ఉతకడం ఎంత కష్టం, వంగి లేచి నీ నడుము నొప్పి వచ్చేస్తుంది అని చెప్పి అనిల్ తల్లిని అక్కడి నుంచి లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. అనిల్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాక రమ్య పెద్ద గొడవే చేసేసింది. మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చెయ్యొద్దని మీతో ఎన్నిసార్లు చెప్పాను నేను, అయినా సరే మా భార్యాభర్తలిద్దరి మధ్యలో గొడవలు పెంచడానికి మీరు ఇలాంటి పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు సహించను, ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోజు రమ్య ఆ ఇంట్లో గిన్నెలు కడగడం దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ అత్తగారితోనే చేయించేది. ఒక్క వంట పని మాత్రం తనే చేసేది. పైగా సూటిపోటి మాటలు అనేది. సరిగ్గా కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు. పొద్దున్నే ఒక నీళ్ల టీ ఆవిడ మొహాన కొట్టేది. భర్త ఉన్నంతసేపు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నట్టుగా నటించేది. మీ అబ్బాయితో ఏమన్నా చెప్పారో నా గురించి జాగ్రత్త అని బెదిరించేది. కొడుకు కోడలు మధ్య గొడవలు రావడానికి తను కారణం కాకూడదు అనే ఉద్దేశంతో జయలక్ష్మి గారు మౌనంగా అన్ని భరించేవారు. కోడలి మాటల వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడం కోసం తన భర్త ఫోటోతో మాట్లాడుతూ ఉండేవారు. చూశారా మీరు నాకు ఎలాంటి గతి పట్టిందో? అబద్ధాలు చెప్పొద్దని, నిజమే మాట్లాడాలని పిల్లలకు బోధించిన నేను కోడలికి భయపడి కొడుకు దగ్గర నిజాలన్నీ దాచేస్తున్నాను.
అబద్ధాలు కూడా చెప్తున్నాను. కోడలు నన్ను బాగా చూసుకుంటుంది అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాను. నాకెలాంటి పరిస్థితులు వచ్చాయో చూడండి. ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. మీకేం హాయిగా మీ దారి మీరు చూసుకొని నన్ను ఒంటరిదాన్ని చేసేశారు అని బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం జయలక్ష్మి గారు ఆఫీస్ నుంచి వచ్చిన తన కొడుకుతో, బాబు, నా మందులు అయిపోయాయి, రేపు కొంచెం తెచ్చి పెడతావా? ఈ రోజు బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలేదు, తలంతా తిరుగుతున్నట్టుగా ఉంది, రేపు మర్చిపోకుండా తెచ్చిపెట్టు బాబు అని అడిగారు. అదేంటమ్మా, రమ్య నీకు మందులు ఇవ్వలేదా? వారం క్రితమే నేను నీ మందులు తీసుకొచ్చాను. మీ మందులు అయిపోగానే మందుల బాక్స్లో వాటిని సర్దమని చెప్పాను. రోజు నీ కోడలు నీకు టైం ప్రకారంగా మందులు ఇస్తుంది కదా, ఈ రోజు బీపీ టాబ్లెట్ ఎలా మిస్ చేసింది అని అడిగాడు అనిల్. ఆ మాటలకు జయలక్ష్మి గారు, టైం ప్రకారం రమ్య నాకు మందులు ఇస్తుంది బాబు, ఈ రోజు తను మర్చిపోయినట్టుంది. ఉదయం తల తిరుగుతుంటే బీపీ టాబ్లెట్ కోసం మందుల బాక్స్ అంతా వెతికాను, కానీ కనిపించలేదు, అయిపోయాయి. సాయంత్రం నేను తెచ్చిపెట్టమని అడుగుదాం అనుకున్నాను, కోడల్ని అడగలేదు, అడిగితే ఇచ్చుండేదేమో అని చెప్పారు జయలక్ష్మి గారు. సరే అమ్మా, నేను రమ్యతో చెప్తాను, మందులన్నీ తెచ్చి నీ బాక్స్లో సర్దమని అని చెప్పి అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రమ్య, అమ్మ మందులు తెచ్చి వారం రోజులు అవుతుంది, నువ్వు బాక్స్లో ఇంకా ఎందుకు సర్దలేదు? అమ్మ ఇవాళ బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి అనుకుని వేసుకోలేదట, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పింది. నువ్వు వెళ్ళి ఒక్కసారి మందులన్నీ అమ్మ బాక్స్లో సర్ది ఆ బీపీ టాబ్లెట్ కూడా ఇచ్చిరా అని రమ్యతో అన్నాడు. అయ్యో, నేను మర్చిపోయానండి, టాబ్లెట్స్ ఉన్నాయి కదా, అయిపోయాక సర్దుదాన్లే అనుకున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పి మనసులోనే అత్తగారిని తిట్టుకుంటూ టాబ్లెట్స్ ఇవ్వడానికి అత్తగారి గదిలోకి వెళ్ళింది. రమ్య అత్తగారిని కాల్ చేసేలా చూస్తూ టాబ్లెట్స్ కవర్ విసిరేస్తున్నట్టుగా ఆమె చేతిలో పెట్టి సీరియస్గా ఒక చూపు చూసి అక్కడి నుంచి వచ్చేసింది. ఆ చూపులోని అర్థం అంతా అర్థమైన జయలక్ష్మి గారు భారంగా నిట్టూర్చారు. మరుసటి రోజు రమ్య కిట్టి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పటికే అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొంతమంది స్నేహితులు కిట్టి పార్టీకి వెళుతూ రమ్యను కూడా కలుపుకుని వెళ్ళడానికి ఇంటికొచ్చారు. అప్పుడే తోట పనిచేస్తున్న జయలక్ష్మి గారిని చూశారు. ఏంటి, మీ అత్తగారు ఆవిడ మీతోనే ఉంటారా అని అడిగారు. రమ్య మొహం చిట్లించుకుంటూ, అవునవును, మా మావయ్య గారు పోయినప్పటి నుంచి ఈ తలకు మాసిన తద్దినాన్ని నేనే మోయాల్సి వస్తుంది అని చీయదరించుకుంటూ చెప్పింది. రమ్య ఫ్రెండ్స్తో పార్టీకి బయలుదేరుతూ ఉన్నప్పుడు జయలక్ష్మి గారు లోపలికొచ్చి, అమ్మ రమ్య, తోట పనంతా అయిపోయింది, చాలా ఆకలిగా ఉంది, కాస్త తినడానికి ఏమైనా పెడతావా అని అడిగారు. ఎప్పుడూ తిండిగోలేనా మీకు? నేను ఇప్పుడే పార్టీకి వెళుతున్నాను, వంట ఏమీ చెయ్యలేదు, ఒక్క పూట తినకపోతే ఏం కాదు, ఈ వయసులో ఒక్క పూట తిండి మానేస్తే ఆరోగ్యానికి మంచిదేలే, లంకణం పరమౌషధం అన్నారు అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉండగా తననైనా ఏమైనా వండుకోమని పర్మిషన్ ఇస్తుందేమోనని ఆశగా చూస్తూ జయలక్ష్మి గారు, అమ్మ రమ్య, పొద్దున్నుంచి పని చేసి చేసి అలసిపోయాను, కనీసం నేను వంటగదిలో వంట ఏదైనా చేసుకుని తింటాను అంది. లేదు లేదు, మీరు వంటగదిలోకి వెళ్ళడానికి వీల్లేదు, నా వంటగదంతా సర్వనాశనం చేసేస్తారు, మీరు వంటగదిలోకి వెళ్ళినట్టు నాకు తెలిసిందో నేను అస్సలు సహించను అని చెప్పి బయలుదేరబోయింది రమ్య. అప్పటికే చాలా ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు, కనీసం బ్రెడ్డో బిస్కెట్సో అన్నా ఇవ్వమ్మా, వాటితోనైనా నా కడుపు నింపుకుంటాను అని ప్రాధేయపడుతున్నట్టుగా అడిగారు. ఆ మాటలకు రమ్య, చిచ్చి, దరిద్రపు కొట్టు సంత, నాకే దాపరించింది అని ఈసడించుకుంటూ రాత్రి మిగిలిన అన్నంలో ఊరగాయ వేసిచ్చింది. అప్పటికే చాలా ఆకలితో ఉన్న జయలక్ష్మి గారు కన్నీళ్లతో కోడలిచ్చిన ఆ ప్లేట్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు. తన భర్త ఫోటోని చూస్తూ, చూశారా కోడలు, ముష్టి వాళ్లకు వేసినట్టుగా నా ప్లేట్లో అన్నం పడేసి వెళ్ళిపోయింది అంటూ, భగవంతుడా, ఈ చేత్తో ఆకలని అడిగిన ఎంతో మందికి అన్నం పెట్టాను, నా తలరాతలో ఎందుకీ ముష్టి బ్రతుకు రాశావు? కనీసం భిక్షగాళ్లకైనా కాస్త విలువ ఉంటుందేమో, కానీ నా కోడలు నన్ను అంతకంటే హీనంగా చూస్తుంది అనుకుంటూ కన్నీళ్లతోనే భోజనం చేసేశారు. కొన్ని రోజులు గడిచేసరికి 70 ఏళ్ల వయసులో ఇంటి పనులన్నీ చేస్తూ, ఆ వయసులో వయసుకు మించిన శ్రమని అనుభవించడం వల్ల, అలసిపోవడం వల్ల జయలక్ష్మి గారికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువైపోయాయి. ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అవుతున్న కొడుకు దగ్గరకు వెళ్ళి, బాబు అనిల్, నాకు మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి,
కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను. ఈ నొప్పులతో అసలు రాత్రిపూట నాకు నిద్ర కూడా పట్టడం లేదు. దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు అని అడిగారు. అప్పుడు అనిల్ తల్లివైపు పరీక్షగా చూశాడు. అమ్మా, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నేను గమనించలేదు. క్షమించమ్మా, నాకు ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను రమ్యతో చెప్తాను. రమ్య మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది అని చెప్పి రమ్యను పిలిచి, రమ్య, అమ్మని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి మోకాళ్ళ నొప్పుల గురించి చూపించి అన్ని టెస్టులు చేయించు అని చెప్పి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనిల్ అలా ఆఫీస్కి వెళ్ళగానే రమ్య అత్తగారిపై విరుచుకుపడింది. పెట్టింది తిని ఒక మూలన పడుండకుండా హాస్పిటల్ చుట్టూ తిప్పడానికి, డబ్బులు ఖర్చు చేయడానికి మీకు బుద్ధి లేదా అంటూ విరుచుకుపడింది. అలా కాదమ్మా రమ్య, నిజంగానే నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చెయ్యలేకపోతున్నాను. ఇంట్లో పనులు, తోట పనులు చేస్తూ ఉంటే చాలా తొందరగా అలసిపోయి రాత్రిపూట జ్వరం కూడా వస్తుంది అంటూ తల దించుకుని చెప్పారు. అవునా? అయినా ఇంట్లో ఫ్రీగా పడితేనే మీకు మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఒకటి దండగా. బాగా గుర్తుంచుకోండి, మీరు మాతో కలిసి మా ఇంట్లోనే ఉండాలనుకుంటే నేను చెప్పే పనులన్నీ చేస్తూ నోరు మూసుకుని పడుండండి, లేదంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అంది. ఈ మాటలన్నీ వింటున్న మనవడు వరుణ్ తల్లితో, అమ్మా, నువ్వు నానమ్మ మీద ఎందుకలా అరుస్తున్నావు? నానమ్మను నువ్వు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు. నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నానమ్మ మీద పెద్ద పెద్దగా అరుస్తున్నావు. నానమ్మకి సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? పెద్దవాళ్ళని గౌరవించాలని మాకు స్కూల్లో టీచర్ చెప్పారు. నువ్వు ఎందుకలా నానమ్మ మీద అరుస్తున్నావు? ఇది చాలా తప్పమ్మా అన్నాడు వరుణ్. ఇలాంటి మాటలన్నీ నీకెవరు నేర్పిస్తున్నారు? ఇంకొక్కసారి నువ్వు మీ నాన్నమ్మ గారి గదిలోకి వెళ్ళావంటే ఊరుకునేదే లేదు. మీ నాన్నమ్మగారి దగ్గర కూర్చుని ఇలాంటివన్నీ బాగానే నేర్చుకుంటున్నావు. నోరు మూసుకుని హోంవర్క్ చెయ్యి అని వరుణ్ మీద అరిచింది రమ్య. వరుణ్ మౌనంగా తన పుస్తకాలు, పెన్సిలు తీసుకుని హోంవర్క్ రాయడం మొదలుపెట్టాడు. రోజు రోజుకి రమ్యలో క్రూరత్వం పెరిగిపోతుంది. కోడలు చిత్రహింసలు జయలక్ష్మి గారు భరించలేకపోతున్నారు. కొడుకుతో చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయి అని చెప్పి మౌనంగా ఊరుకున్నారు. బాగా ఆలోచించి జయలక్ష్మి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు భర్త ఫోటో ముందు నిలబడి చాలాసేపు ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయారు. భర్తతో ఇలా మాట్లాడడం ప్రారంభించారు జయలక్ష్మి గారు. కోడలు చేసే అవమానాలని, పెట్టే చిత్రహింసల్ని నేను భరించలేకపోతున్నాను. ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పొన్నూరు వెళ్ళిపోతున్నాను. మీతో కలిసి 50 ఏళ్ళు కాపురం చేసి ఎన్నో జ్ఞాపకాల్ని దాచుకున్న మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలాసేపు అక్కడే అలా నిలబడిపోయారు. అప్పటికి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వరుణ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. కోడలు స్నేహితులతో షాపింగ్కి వెళ్ళింది. చాలాసేపు ఆలోచించిన జయలక్ష్మి గారు ఇక ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కంటే వేరే మార్గం లేదు అనుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. సాయంత్రానికి రమ్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అత్తగారు కనిపించలేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈవిడ. ఇంట్లో పనులన్నీ అలాగే వదిలేసి ఎక్కడికెళ్ళిందో మహాతల్లి, రాని చెప్తా ఆవిడ పని అనుకుంటూ లోపలికొచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. చూస్తూ ఉండగానే టైం 7 అయిపోయింది. ఇంకా అత్తగారు ఇంటికి రాలేదు. కాసేపటికి అనిల్ ప్రవీణ్ని ట్యూషన్ నుంచి పికప్ చేసుకొని ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. ఇంటికి రాగానే అలవాటుగా తల్లి గదిలోకి వెళ్లే అనిల్ గదిలోకి వెళ్లి చూసేసరికి తల్లి కనిపించలేదు. హాల్లోకొచ్చి రమ్యని అడిగాడు. రమ్య, రమ్య, అమ్మ రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? నీకేమైనా చెప్పిందా అని అడగగానే రమ్య, ఏమోనండి, నేను వచ్చిన దగ్గర నుంచి నాకు కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా చెప్పలేదు అంది. అంటే నువ్వు ఉదయం నుంచి ఇంట్లో లేవా అని అడిగాడు అనిల్. అవునండి, నా స్నేహితులతో కలిసి నేను షాపింగ్కి వెళ్ళాను. ఇందాకే వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి మీ అమ్మ ఇంట్లో లేదు. బహుశా ఏదైనా గుడికి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే పార్క్కి ఏమైనా వెళ్ళారేమో. కంగారు పడకండి, వచ్చేస్తారులే అంది. రమ్య, టైం ఎంత అయిందో తెలుసా? పార్కుకు వెళ్ళినా గుడికి వెళ్ళినా ఎంతసేపు ఉంటారా అంటూ వీధి చివరి వరకు వెళ్ళి తల్లి కోసం వెతికి తిరిగి వస్తున్న సమయంలో జయలక్ష్మి గారి స్నేహితురాలు లలిత గారు కనిపించారు రోడ్డు మీద. ఆంటీ, మా అమ్మని చూసారా అని అడిగాడు అనిల్. లేదనిల్, ఈ రోజు నేను అసలు మీ అమ్మని కలవనే లేదు.
ఏం జరిగింది అని అడిగారు ఆవిడ. అనిల్ విషయం అంతా చెప్పాడు. ఇక లలిత గారు ఆపుకోలేక ఆ ఇంట్లో జయలక్ష్మి గారు పడుతున్న బాధలన్నింటినీ, రమ్య ఆవిడ్ని పెట్టే చిత్రహింసలన్నింటి గురించి మొత్తం అనిల్కి చెప్పేశారు. లలిత గారి మాటలన్నీ విన్న అనిల్కి భార్య మీద కోపం, అసహనం ఏకకాలంలో వచ్చాయి. అక్కడి నుంచి ఇంటికొచ్చిన అనిల్ని చూసి, ఏమైందండి, ఎక్కడన్నా కనిపించారా అత్తయ్య గారు అని అడిగింది రమ్య. అనిల్ కోపంతో, నీకు మా అమ్మని తీసుకొచ్చిన మొదటి రోజే చెప్పాను, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని అన్నాను. అయినా నువ్వేం చేశావు? నువ్వు చేసినవన్నీ నాకు తెలిసిపోయాయి. ఒకవేళ మా అమ్మకి ఏమైనా అయ్యిందంటే నిన్నస్సలు వదలను. నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ బైక్ తీసుకొని అమ్మ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అమ్మ ఒకవేళ ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుందేమో అనుకుంటూ అమ్మ బస్టాండ్కి ఏమైనా వెళ్ళిందేమో. అయినా బస్టాండ్లోనే ఇప్పుడు దాకా ఉంటుందా? ఇప్పటి వరకు బస్ దొరకకుండా ఉండుంటుందా అనుకుంటూ బైక్ మీద బస్టాండ్కి బయలుదేరాడు. లలిత గారు చెప్పిన విషయాలన్నీ అనిల్ మనసుని మెలిపెడుతూ ఉన్నాయి. రమ్య ఏ విధంగా తన తల్లికి కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించడం, ఇంట్లో పనులన్నీ తన తల్లితోనే చేయించడం, ఇవన్నీ విన్న అనిల్ తట్టుకోలేకపోతున్నాడు. చిచ్చి, ఎంత పిచ్చివాడిని నేను! అమ్మని తీసుకొచ్చి ఆ రాక్షసి చేతిలో పెట్టాను అంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ వీధులన్నీ వెతుకుతూ బస్టాండ్ చేరుకున్నాడు. గబగబా బస్టాండ్ లోపలికి పరిగెత్తి జయలక్ష్మి గారి కోసం బస్టాండ్ అంతా వెతికాడు. కానీ అనిల్కి వాళ్ళమ్మ ఎక్కడా కనిపించలేదు. కొంచెం సేపు చూసిన తర్వాత బస్టాండ్ నుంచి బయటకొచ్చి రైల్వే స్టేషన్కి ఏమైనా వెళ్ళుంటుందా అనుకుంటూ గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వెంటనే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్ల్లోనూ వెతికాడు. ఒక ప్లాట్ఫామ్లో ఒక మూలన బెంచ్ మీద జయలక్ష్మి గారు కూర్చునున్నారు. ఆవిడ కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అమ్మ కన్నీళ్లు చూసిన అనిల్కు తన గుండెని ఎవరో పదునైన కత్తితో పొడుస్తున్నట్టుగా అనిపించింది. నా నిర్లక్ష్యం కారణంగానే అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేనే సరిగ్గా పట్టించుకోలేదు. అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను. నా భార్యని గుడ్డిగా నమ్మాను అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకొని, నన్ను క్షమించమ్మా, నా వల్లే మీరు ఇంతకాలం ఇన్ని బాధలు పడ్డారు. రమ్య మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిందో అన్నీ నాకు తెలిసాయి. మీరు ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదమ్మా అని తల్లిని కౌగిలించుకొని గట్టిగా ఏడవసాగాడు. కొడుకలా ఏడవడం చూసిన జయలక్ష్మి గారు కొడుకు కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయారు. వెంటనే అనిల్ తన తల్లిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే ఎదురొచ్చిన రమ్యని చూసి, ఎంతలా నమ్మాను నిన్ను, నా తల్లిని ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొస్తావా అని లాగిపెట్టి చెంప చెళ్ళుమనిపించాడు. నా తల్లిని నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టావో తలుచుకుంటుంటేనే నీ మీద నాకు అసహ్యంగా ఉంది. నీ ముఖం ఇక ఈ జన్మలో నాకు చూపించొద్దు. నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో అని భార్యని మెడ పట్టుకుని బయటకు గెంటేశాడు. రమ్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, మీరు వెంటనే బయలుదేరొచ్చి మీ కూతుర్ని తీసుకెళ్ళిపోండి, ఇంకా నా భార్యగా తనకి ఇంట్లో స్థానం లేదు అని చెప్పాడు. రమ్య క్షమించమని అనిల్ కాలు పట్టుకుని ప్రాధేయపడింది. అయినా సరే అనిల్ రమ్యను క్షమించలేకపోయాడు. ఎన్ని నాటకాలు ఆడావు నువ్వు! నా తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నా ముందు ఎంత నటించావు! నువ్వు చేసిన ప్రతి పనికి రెట్టింపు సమాధానం తిరిగివ్వకపోతే నేను ఆవిడ కన్న కొడుకునే కాదు. నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఈ ఇంట్లో, నా జీవితంలో ఇకపై నీకు స్థానం లేదు అని చెప్పాడు. విషయం అర్థమైన రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు జయలక్ష్మి గారు, బాబు అనిల్, ఇన్ని రోజులు మీ ఇద్దరి మధ్యలో గొడవలు రాకూడదని, దూరం పెరగకూడదని, మీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదని కోడలు చేసే అవమానాల్ని, హింసల్ని అన్నింటినీ నేను భరించాను. ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు. దయచేసి రమ్యను క్షమించు. ప్రవీణ్ గురించి ఆలోచించైనా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో అన్నారు. తల్లి మాటలు విని అనిల్, అమ్మా, మీరు రమ్యను క్షమించమని ఎలా అడుగుతున్నారు? ఈ జన్మలో నేను తనని క్షమించే ప్రసక్తే లేదు. నాకు రమ్యకి మధ్య ఉన్న సంబంధం ఇందాకెప్పుడో తెగిపోయింది. ఇక మా బంధం మళ్ళీ తిరిగి అతకదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య గారు, మీరైనా నన్ను క్షమించండి.
వృద్ధాప్యంలో ఒంటరితనంలో బాధలో ఉన్న మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టాను, ఎన్నో చిత్రహింసలు పెట్టాను. నాకు బుద్ధొచ్చింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరైనా ఆయన ఒప్పించండి అని అడగడం మొదలుపెట్టింది. జయలక్ష్మి గారు కొడుకు మనసు మార్చడానికి మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించారు. కానీ అనిల్ రమ్యను క్షమించే ప్రసక్తే లేదు అని రమ్యతో, జయలక్ష్మి గారితో ఇద్దరితో చెప్పేశాడు. అనిల్ రమ్యతో ఇలా అన్నాడు, నువ్వు నా తల్లి విషయంలో ప్రవర్తించిన తీరుకి నా జీవితంలో నేను క్షమించలేను. కానీ నా కొడుకు కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు, నీ కొడుకుకు తల్లిగా, కానీ నాకు భార్యగా కాదు. మన బంధం ఆల్రెడీ తెగిపోయింది. ఎప్పటికీ నువ్వు భార్యగా నాకు దగ్గర కాలేవు. నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను మర్చిపోయి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేశాడు అనిల్. తను చేసిన తప్పులకి తనకు తగిన శిక్ష పడింది అనుకుంటూ కన్నీళ్లతో భర్త వైపే చూస్తూ ఉండిపోయింది రమ్య. నెలలు గడుస్తున్నాయి, కానీ అనిల్ రమ్యని మాత్రం క్షమించలేదు. తల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇదండి ఈ రోజు కథ.